కిరీటాన్ని ధరించే ముందు సిలువను భరించాలి. ప్రతి క్రైస్తవుడు నాకు కిరీటం కావాలి అని కోరుకుంటున్నాం కదా. ఈ కిరీటం నీ తల మీద పెట్టబడుట కంటే మునుపు మనం సిలువను ధరించాలి, సిలువను భరించాలి, సిలువను సహించాలి. సిలువ శ్రమలన్నింటిని మనం అనుభవించిన తర్వాతే, వాటిని జయించిన తర్వాతే నీ తల మీదకి ఆ జీవ కిరీటము వస్తుంది. హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు సిలువను సహించాడు. ఆయన సిలువను సహించాడు, ఆ భారాన్ని భరించాడు. నీ సిలువను నువ్వు ఎత్తుకో అని దేవుని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 9:23లో ఎవడైనా నన్ను వెంబడింపకూడిన ఎడల, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే తప్పకుండా నీ సిలువను నువ్వు ఎత్తుకో, నీ బాధను నువ్వు భరించు. సిలువ అంటే అదే బాధ, సిలువ అంటే అదే కష్టం, సిలువ అంటే అదే వేదన, సిలువ అంటే అదే దుఃఖము. వాటిని అనుభవిస్తూ మనము యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఎవరి వైపు చూస్తూ?